దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మకర రాశి వారికి ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ ముఖ్యంగా బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకరంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త ఉద్యోగం ప్రయత్నం అనుకూలిస్తుంది. వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన సమయం. వృత్తి అందు ప్రమోషన్ ఏర్పడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలకు అనుకూలమైన సమయం. ఆకస్మిక ధనలాభం కూడా జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కూడా అనుకూలమైన సమయం చెప్పాలి. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. ముద్రణ, స్టేషనరీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. దూర దేశాలు ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులకు సంబంధించిన విషయం నుండి చాలా వరకు బయటపడతారు. అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ కుటుంబంలో ఊహించని చికాకులు ఏర్పడతాయి. తర్వాత డాక్యుమెంటేషన్ సంబంధించిన విషయాలు జాగ్రత్త తీసుకోండి. చిన్న డాక్యుమెంటేషన్ తప్పైతే పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది. నిజంగా డాక్యుమెంట్లో 1-2 సార్లు థరోగా చెక్ చేసుకోండి. ఒక చిన్న తప్పు పడ్డా మళ్ళీ రెక్టిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రెక్టిఫికేషన్ వెళ్ళడం అనేది ఎలాంటిదంటే, రిజిస్ట్రేషన్కి ఎంత తతంగం ఉంటుందో రెక్టిఫికేషన్ కూడా అంతే తతంగం ఉంటుంది. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డాక్యుమెంటేషన్. తర్వాత కొత్త మిత్రులు చేసే జాగ్రత్తలు వహించండి. స్త్రీల పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. సో ఇంతవరకు ఇది ఉంది. కాకపోతే ఇక ఆరోగ్య విషయంలో, మీకు ఆరోగ్య విషయంలో ఇక్కడ ఏం రాశారంటే, హెడేకు, సింపుల్ జనరల్ విషయాలు రాశారు. కీళ్ళ నొప్పులు, హెడేక్ ఇలాంటివన్నీ కొద్దిగా ఎదుర్కొంటారు. సో దానికి చూసుకుంటూ దాని ప్రణాళిక మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, ఇక్కడ జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్ ఈ 2 కంబైన్డ్గా పెట్టుకోమని చెప్తుంది. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 7, 8, 12, 14, 15, 19 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక అనుకూలించిన డేట్స్ ఏంటంటే 2, 6, 9, 13, 16, 21 అనుకూలించిన డేట్స్. సో ఈ తేదీలను మీరు అనుకూలించిన డేట్స్ను అవాయిడ్ చేయండి. అనుకూలించే డేట్స్ను ప్రణాళికలో పెట్టుకోండి. అనుకూలించిన డేట్స్లో మంచి వీలైనంత వరకు దైవ సన్నిధిలో కానీ, ఏదో మెడిటేషన్ కానీ, ఎవరితో గొడవ పడకుండా సాధారణమైన డే టు డే లైఫ్ లీడ్ చేయండి. ఇక్కడ సగం పని ఇక్కడే మీరు రెక్టిఫికేషన్కి అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే అణువు కాని చోట అధికులం అనరాదన్నట్టు మనకు ఏదైతే సూక్తి ఉందో, అట్లా అనుకూలించిన డేట్స్లో ఆ డేట్స్లో ఏ పనికి వెళ్ళొద్దు, ఏమి చేయొద్దు. సింపుల్గా డే టు డే వర్క్ చేయండి. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అవి ఉన్నాయి అనుకోండి, ఈ డేట్స్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయండి. అక్కడే మీరు సగం విజయం సాధించినట్టు. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా మాదాపూర్ హెడ్ ఆఫీస్కి రండి. అండ్ బేగంపేట, కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్ అక్కడ కొద్దిగా లిమిటెడ్ అవర్స్ ఉంటాయి. అదే మాదాపూర్ హెడ్ ఆఫీస్ మాత్రం నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. మీరు మార్నింగ్ 8 నుండి రాత్రి 10 వరకు రావచ్చు. సో ఎందుకంటే ఇల్లు దగ్గరనే కాబట్టి మీకు ఈ విధంగా సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. అండ్ ఇదే కాకుండా మీకు పర్సనల్గా మీకు లైఫ్ లాంగ్ ఇంకేది కావాలన్నా ఆస్ట్రాలజీ సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు కానీ, ఫైనాన్స్ విషయాలు కానీ ఏదున్నా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా పీరియడ్ ఇప్పటి నుండి ఈ పీరియడ్ ఇలా ఉంటుందని. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్.